ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో చెట్ల నుండి మామిడికాయలన్నీ రాలిపోయాయి. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది అనుకున్న సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడం తమకు తీవ్ర నష్టాన్ని నింపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండదండగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో రైతులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులు మెరవడం మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వరి చేలు కావచ్చు, మరి ముఖ్యంగా మామిడి రైతులు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఓ మామిడి తోటలో ఉన్నాము. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ ఈ రైతు 4 ఎకరాలలో వేసినటువంటి మామిడి తోటకు సంబంధించి పూర్తిగా చెట్టు నుంచి కాయ రావడంతో పూర్తిగా నష్టపోయామని చెప్పి కూడా వాపోతున్నాడు. ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు చాలా క్లియర్ గా. మరో 2-3 నెలల్లో కూడా ఇదంతా కూడా కోతకు వస్తుంది. దీన్ని అమ్ముకున్న తర్వాత పెట్టిన పెట్టుబడి అంతా కూడా తిరిగి వస్తుందని చెప్పి రైతు ఆశించాడు. కానీ మొత్తంగా ఉన్నటువంటి ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అంతా కూడా ఈ యొక్క పంటను దెబ్బతీసింది. ఇక్కడే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మామిడి పంట వేసినటువంటి రైతులంతా కూడా నష్టపోయి లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మరోవైపు ఆ రాత్రి కురిసినటువంటి వర్షానికి చాలా చోట్ల కూడా వరి చేలు కూడా పూర్తిగా ఆ నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా వరి చేలంతా కూడా కిందికి పడడం, అంటే వాలిపోవడం ఇట్లాంటివి జరగడంతో రైతులు పంట చేతికి వస్తుంది, ఇన్ని రోజులు కష్టపడ్డారు అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఈ విధమైనటువంటి సడన్ వర్షం వల్ల పూర్తిగా రైతులంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర రైతులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మొత్తంగా ఏం జరిగింది? మొత్తం చూస్తుంటే దాదాపు ఒక 70% దాకా కూడా ఆ చెట్లపై నుంచి మొత్తం ఎటు చూసినా కూడా మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి కింద పడ్డటువంటి. ఎన్ని గంటలకు వర్షం వచ్చింది? అసలు ఏం జరిగింది? నా పేరు నరేందర్ రెడ్డి. నేను కొత్తకోట సంక్రేట్పల్లె గ్రామ శివార్లో నాకు 4 ఎకరాల పొలం ఉంది. 300 మామిడి చెట్లు ఉంటాయి. రాత్రి 8:30, 9 గంటలకు వచ్చిన ఈదురుగాళ్లకు నేలమట్టం అయిపోయింది మామిడికాయ మొత్తము. ఒక నెల 15 రోజులు నేను క్రాప్ కట్ చేసేది ఉండే, కానీ ఈ అకాల గాలి వల్ల మొత్తము కాయ అంతా రాలిపోయింది. నేను అనుకుంటా నేను 6 లక్షలకు 7 లక్షలకు అమ్ముకునేవాడిని. ఇప్పుడు లాస్ట్కు మొత్తం కాయ అంతా రాలిపోయింది. దగ్గర దగ్గర 45-50% నేలమట్టం అయిపోయింది. ఈ కాయలు కూడా ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం మనము. ఆ రైతులము చాలా ఇబ్బందిగా ఉన్నాము. నాకు ఏదైనా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఏదైనా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అంటే అన్న, మొత్తం మీరు 4 ఎకరాల్లో వేసామంటున్నారు. మొత్తంగా పెట్టుబడికి ఎంత వచ్చింది? ఒకవేళ ఇలా జరగకపోయి ఉంటే మీకు ఎంత వచ్చేది? వీటికి సంబంధించి మార్కెట్లో ఎట్లా ఉండేది? నాకు పెట్టుబడికి 2.5-3 లక్షల దాకా వచ్చింది. నేను ఇదే క్రాప్ ఈ అకాల వర్షము గాలి రాకుండాంటే నాకు 6.5-7 లక్షల రూపాయలు వచ్చేది. నాకు ఇప్పుడు 2-2.5 లక్షల కాయలు కూడా లేవు. మాక్సిమం నాకు బాగా నష్టమైంది. ఆ కాయలు మాత్రం నేలమట్టం అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు చివరి టైంలో ఇలా జరుగుతుందా? పంటకు వచ్చి లాస్ట్ టైం కూడా చాలా చోట్ల వర్షాలు రావడం ఇట్లాంటివి జరిగింది. కానీ ఈసారి చూస్తే ఆ నష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. తోట ఎటు చూసినా కూడా మొత్తం వాలిపోయాయి, మొత్తం పండ్లన్నీ కింద పడ్డాయి. మరి ఇప్పుడు దీంతో ఎట్లా చేస్తారు? దీనివల్ల కనీసం ఈ పెట్టుబడి తిరిగి వస్తుందా? ఇప్పుడు నాకు ఇక పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ఈ మొత్తం నేలబడ్డ కాయలకు మొత్తం దెబ్బ తగిలింటది. కానీ ఎవరు కూడా దీనికి తీసుకోరు కాయకు. ఏదైనా చీప్గా నేను మార్కెట్లో ఏదో తినటానికి అమ్ముకోవాలనేది తప్ప ఇప్పుడు ఇవన్నీ ప్రొక్యూర్ చేసి ఒక దగ్గర మనం చేయాలంటే కూడా లేబర్ కావాలి. ఇప్పుడు ఈ లేబర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. చాలా పంట నష్టమైంది నాకు. మాక్సిమం నాకు ఇప్పుడు ఉండే ఖాతా నాకు 1,50,000 కంటే ఎక్కువ లేదు. మాక్సిమం 4-5 లక్షల రూపాయలు నేను పంట నష్టపోయినా. ఆ ప్రభుత్వం నుంచి ఏదైనా పెట్టుబడి సాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అన్న, గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ కూడా చెప్తుంది అకాల వర్షాలు వస్తున్నాయి, అకాల వర్షాలతో కూడా రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా. అంటే దీన్ని అరికట్టలేకపోయినటువంటి పరిస్థితి. వాస్తవంగా అట్లా జరిగినప్పుడు ఎవరు అరికట్టలేనటువంటి పరిస్థితి. ఆ ముందస్తు సూచన ఉందా? రాత్రి ఉన్నట్టుండి జరిగిందా, లేకుంటే సడన్ గా జరిగింది? నేను ఇంతవరకు ఇట్లాంటి అంటే ఇంత ముందస్తుగా ఎప్పుడు కూడా మార్చి నెలలో ఎప్పుడు రాలేదు. ఏప్రిల్ మేలో వచ్చేది ఈ గాళ్ళు, ఈదురుగాళ్ళు కానీ, వడగళ్ల వాన కానీ. అప్పుడు నష్టపోయినాం ఏదో కొంచెం క్రాప్. కానీ ఫస్ట్ టైం నేను ఈ మామిడి తోట పెట్టిన తర్వాత ఈ ఈ ఏప్రిల్ మార్చ్ ఫస్ట్ లాస్ట్ వీక్ లో వచ్చి అకాలంగా వచ్చి చేసింది ప్రకృతి వైఫల్యం. ఇది ఎవరం చేసింది కాదు ఇది. కాకపోతే అయితే రైతులం అయితే నష్టపోయినాం. చూస్తున్నాం, మొత్తంగా అకాల వర్షాలతో రైతులంతా కూడా మేము నష్టపోయామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు దీని మీద ప్రభుత్వం కూడా స్పందించడం, అదే విధంగా నష్టపోయినటువంటి రైతులకు ఒకవైపు మామిడి తోటలు, మరోవైపు వరి చేలకు సంబంధించినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోటకు సంబంధించినటువంటి రైతు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా
అర్ధరాత్రి కురిసినటువంటి అకాల వర్షాలకు సంబంధించి దెబ్బతిన్న పంటల వివరాలు కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి.